బాగున్నారా? నీరసంగా కనపడుతున్నారు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన బాధలన్నిటినీ ఏం చేయాలి? మరచిపోవాలి. 11వ తారీఖు వచ్చే నెల 2వ ఆదివారం మనం హార్వెస్ట్ ఫెస్టివల్ని ఆచరిస్తున్నాం. కుటుంబాలతో దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఏం చేయాలి? మనకిచ్చిన పంటలు, మనకిచ్చిన ఉద్యోగాలు, మనకిచ్చిన బాధ్యతలు, మనకిచ్చిన బిడ్డలు, వాటన్నిటి విషయమై దేవునికి మనము థ్యాంక్స్ చెప్పాలి. సంఘము అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించి ఆయనను హెచ్చించి ఆయన చేసిన కార్యముల కొరకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. మొదటి ప్రథమ ఫలముల పండుగ జరిగింది. అప్పుడు నలుగురే ఉన్నారు. ఆదాము, అవ్వ, హెబేలు, కయీను వీరున్నారు. వారిలో 2 హాజరయ్యారు. 2 బలిపీఠాలు కట్టారు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. ఒకడు కయీను తనకున్నదంతా కూడా తనకు పండిన పంటల్లో కొంత తీసుకొని వచ్చాడు. హెబేలు అర్పించాడు. కానీ దేవుడు ఒక అర్పణను అంగీకరించాడు, ఒక అర్పణను ఏం చేశాడు? తృణీకరించాడు. ఎందుకు అంటే హెబేలు అర్పణలో విశ్వాసం ఉన్నది, హెబేలు అర్పణలో సమర్పణ ఉన్నది, హెబేలు అర్పణలో సాక్ష్యం ఉన్నది. కయీను ఏదో తీసుకురావాలి అని తీసుకొచ్చాడు. అక్కడ విశ్వాసము లేదు, సాక్ష్యము లేదు, రక్తము లేదు. కనుక దేవుడు దానిని తృణీకరించాడు. కాబట్టి రేపు మనం కుటుంబాలతో కలిసి దేవునికి అర్పించే అర్పణలు ఆయన అంగీకరించాలి. ఆయన అంగీకరించాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి, సమర్పణ ఉండాలి, తర్వాత సాక్ష్యము ఉండాలి.